పని దగ్గరికి పోయినా బిల్డింగ్ పని. ఈ లోపల మళ్ళీ నేను 3:45 అట్లా వచ్చే లోపల ఇంటికి తాళం పగలు కొట్టేసి బీగం లేదని వాకిలి దబ్బి చూస్తే లోపలంతా కబోర్డ్లు బీరవాలు అన్నీ పగలు కొట్టినట్టు కనిపిస్తుంది. అనుమానం వచ్చి కొంచెం సేపు నేను అబ్జర్వేషన్ చేసి మా మిస్సెస్ వాళ్ళు బయటికి పోయింటే ఆమె రమ్మని చెప్పి ఫోన్ చేసి మళ్ళీ లోపలికి పోయి చూసే లోపలనే టైం 5 గంటలు అయింది. ఆ లోపల పోలీసుకి ఇన్ఫార్మ్ చేసింది. లోపల 170 గ్రాముల బంగారు, 800 గ్రాముల పైన వెండి, 1,84,085 డబ్బులు ఉన్నాయి. దేవుడి దగ్గర ఒక డబ్బులు ఉన్నాయి చిన్న డబ్బాలు. ఆ డబ్బులు తీసుకుని 8,000 మేము వచ్చి చూసి ఇంత పోయినాదని పోలీసులకి వాళ్ళు వచ్చారు. ఏదో చూసిపోయాను. మరి ఏం చేస్తారు? బంగారు ఆభరణాలు ఏమేమి పోయినాయి? ఏమేమి వస్తువులు? కాసల దండ ఒకటి 65 గ్రాములు పడుతుంది. చేతి కాడిమమ్మ కొడుకుది ఒక 40 గ్రాముల పైన ఉంటుంది. ఇంకొకటి వచ్చి నలబోసుల దండ ఒక 26 గ్రాములు ఉంటుంది. 2 కోట్లు అవి ఒక 40 గ్రాముల తర్వాత. అది ఇంకా 2 చిన్న ఉంగరాలు అయిపోయింది. పోలీసులకు సమాచారం ఇచ్చినాము. 100కి ఫోన్ చేసాము. వాళ్ళు పోలీసులు పంపించారు. ఇప్పుడు ఎస్ఐ సార్ కూడా వచ్చేవారు, వెళ్ళారు. పోలీస్ టీం వచ్చారని చెప్పారు. ఇంటికి తాళం వేసి పెట్టి మేము వచ్చినంత వరకు ఇంకా పెద్దగా ఏం జరుగుతుందో మీ ఆధ్వర్యంలో ఎవరన్నా ఇన్ఫార్మ్ చేసి తెలుసుకోవాలి. మీకు ఎవరి మీద అనుమానాలు ఏమైనా ఉన్నాయా? నాకైతే ఎవరి మీద, ఇక్కడ పబ్లిక్ మీద ఎవరి మీద లేదు. ఎవరో డెకాయిట్ మాదిరి చేసినట్టు. మాకు దరిదాపులు ఎవరు మనకు తెలిసిన వాళ్ళు ఎవరైతే మనకు ఇళ్ళ కాడికి రారు. మధ్యాహ్నం 3 గంటలు అంటే ఎవరో ఒకరు తిరుగుతూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.